సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి మంచాల అనసూయ కనకరాములు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యలపై అనుభవం ఉన్న వ్యక్తితో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, గతంలో ఎంపీటీసీగా పనిచేసిన అనుభవంతో ముందుకు వస్తున్న మంచాల అనసూయ కనకరాములను ఆశీర్వదించాలని కోరారు. కొండపాకలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. కొండపాక ప్రజలందరూ కూడా అనసూయ కనకరాములు గారికి ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కూడా కాంగ్రెస్ తరఫున, రేవంత్ రెడ్డి తరఫున మేము ఇక్కడ ప్రచారానికి వచ్చాం. తప్పకుండా రేవంత్ రెడ్డి ఈరోజు ఏదైనా ఇంకా 3 సంవత్సరాలు ఇక్కడే ఉండి డెవలప్మెంట్ అనేది మాతోటే అవుతుంది, ఎవరితోటి కూడా కాదు. ఇంతకుముందు కూడా మేమే డెవలప్మెంట్ చేసినాం, ఈ బ్యాంకు తీసుకొచ్చినాం, గోడాం కట్టినాం, ఇవన్నీ కూడా చేసినాం. ఇప్పుడు కూడా అన్నీ చేస్తాం. ఇప్పుడు కూడా అనసూయను కనకరాములు గారిని పెట్టుకొని అన్ని పనులు కూడా పెండింగ్లో ఉన్న రోడ్డు కానివ్వండి, ఇది ఎవరు ఆపినరో మీకు అందరికీ, కొండపాక ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఇదందరూ కూడా ఎవరు కేసులు వేసినరో కూడా తెలుసు. కాబట్టి మీరందరూ కూడా గమనించి ఇంకా అత్యధిక మెజార్టీతోటి ఒక 1000 ఓట్ల మెజార్టీతోటి గెలిపించాలని మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్కారం. మంచాల అనసూయ కనకరాములు అనే నేను గ్రామ సర్పంచ్గా ముందుకు వస్తున్నాను. దయచేసి క్రమ సంఖ్య 1 ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపించమని నా మనవి. ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటులో పెండింగులు ఉన్న పనులన్నీ నేను ముందుకు వచ్చి సహాయపడి పని చేస్తాను. కానీ ఆగిపోయిన రోడ్డు కానీ, మోరీలు కానీ, బల్బులు కానీ ఏవైనా నేను దయచేసి ముందుకొచ్చి అన్నిటికీ ముందుకొచ్చి నేను పనిచేస్తాను. కొండపాకలో నేను మా తల్లిగారు ఊరు కూడా ఇక్కడనే, మా అత్తగారు కూడా ఇక్కడనే. నేను గ్రామంలో ఉండి ఏ పని అయినా చేస్తాను. హోదాలు ఎంపీటీసీగా గెలిచి, ఎంపీపీగా గెలిచి అన్ని రాజకీయ అనుభవం కూడా నాకున్నది. అన్నీ నేను ముందుకెళ్ళి సహాయపడతాను.